ఫ్రెండ్స్, ఈ పురుగుని విద్యార్థులు అందరూ చూసి ఆశ్చర్యపోతుంటారు. ఆ పురుగు చాలా తొందరగా పెద్దదవుతోంది. ప్రొఫెసర్ గారు దాన్ని మళ్లీ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ అది ఒక్కసారిగా రెట్టింపు సైజు అయిపోతుంది. అదే సమయంలో ఆ ఏలియన్ పురుగు ప్రొఫెసర్ గారి చేతిని కొరికేస్తుంది. దాంతో ప్రొఫెసర్ గారు ఇన్ఫెక్ట్ అయిపోతాడు. మరుసటి రోజు ఆయన విచిత్రంగా ప్రవర్తించడం మొదలెడుతుంటాడు. ఒక ఆవిడని పట్టుకుని ఆమె చెవి ద్వారా ఒక పరాన్నజీవిని లోపలికి పంపిస్తుంటాడు. అప్పుడు ఆ ఆవిడ కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అందరూ చాలా ఎక్కువగా నీళ్లు తాగుతుంటారు. ఎందుకంటే ఈ పరాన్నజీవి పురుగులకి నీళ్లు తాగితేనే శక్తి వస్తుంది. కాలేజీలోని స్టూడెంట్స్ అందరూ ఆయన్ని వింతగా చూస్తుంటారు. ఎందుకంటే ఆయనతో పాటు కొందరు ఫ్రెండ్స్ మాత్రమే ఇంకా ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటారు. వీళ్లంతా ఆ పురుగుని చెక్ చేయడానికి వెళ్తుంటారు. కానీ ఆ పురుగు ఇప్పుడు ల్యాబ్ లో ఉండదు. అదే సమయంలో ప్రొఫెసర్ గారు కూడా అక్కడికి వస్తుంటాడు. ఆయన ఈ చివరిగా మిగిలిన స్టూడెంట్స్ ని కూడా ఇన్ఫెక్ట్ చేయాలని చూస్తుంటారు. కానీ ఒక అబ్బాయి ధైర్యం చేసి ఆయన మీద కత్తితో దాడి చేస్తాడు. దాంతో ప్రొఫెసర్ గారి వేళ్లు కోసుకుని కింద పడ్డాయి. అయితే ఆ కత్తిపోటు వేళ్లు కూడా వీళ్ల మీద దాడి చేయడం మొదలెట్టాయి. ప్రొఫెసర్ గారి చేతి నుండి విచిత్రమైన రంగులు బయటకి వస్తుంటాయి. ఆ అబ్బాయి భయపడుతూ ఒక పెన్ తో ఆయన మీద దాడి చేస్తాడు. ఆ పెన్ కి ఒక ప్రత్యేకమైన కెమికల్ అంటుకుని ఉంటుంది. దాంతో ప్రొఫెసర్ గారు వెంటనే కింద పడి చనిపోతాడు. అలా వాళ్ళకి ఆ పరాన్నజీవికి వ్యతిరేకంగా ఔషధం దొరికినట్టు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లి వాళ్ళు ఆ పురుగుని తీసుకుంటారు. అది ప్రొఫెసర్ గారి శరీరం నుండి బయటకి తీసినది. మళ్లీ ఆ కెమికల్ ని తయారు చేసి ఆ పురుగు గుండె మీద చల్లుతారు. దాంతో ఆ పురుగు కూడా చనిపోయింది. అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ కెమికల్ తయారు చేసి ఇక్కడ అందరూ దీన్ని పీల్చాలి, ఎవరు ఇన్ఫెక్ట్ అయ్యారో తెలుసుకోవాలి అని అంటుంటాడు. అందరూ ఒక్కొక్కరుగా ఆ కెమికల్ ని పిలుస్తుంటారు. కానీ ఒక అమ్మాయి వంతు వచ్చినప్పుడు ఆమెకి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. అంటే ఆమె కూడా ఇన్ఫెక్ట్ అయి ఉందన్నమాట. ఆ అమ్మాయి అందరినీ తోసేసి అక్కడి నుండి పారిపోతుంది. ఒక కారు తీసుకుని వెళ్లిపోతుంది. ఒక అబ్బాయి కూడా తన కారులో ఆమెని వెంబడిస్తుంటాడు. కానీ అతని కారులో ఇప్పటికే ఒక ఇన్ఫెక్టెడ్ ఆవిడ కూర్చుని ఉంటుంది. అబ్బాయి భయపడి తన కారునే గుద్దుకుంటాడు. అబ్బాయి బయటపడ్డాడు. కానీ ఆ రాక్షస ఆవిడ తల శరీరం నుండి విడిపోతుంది. ఆ తల తన శరీరం కోసం కదులుతూ వెతుకుతోంది. దాంతో అబ్బాయికి పారిపోయే అవకాశం దొరుకుతుంది. మరుసటి రోజు ఒక్కసారిగా ఒక మహిళ భయంకరమైన రాక్షస రూపంలోకి మారుతుంది. అసలు విషయం ఏమిటంటే ఈ మహిళ మొత్తం పారాసైట్ పురుగులకు యజమానురాలు. దాంతో వీళ్లందరూ భయపడి పారిపోతుంటారు. కానీ ఈ మహిళ నీళ్లలో దూకి వేగంగా వస్తుంటుంది. నీళ్లలో దూకగానే ఆమె శక్తి మరింత పెరిగిపోతుంది. ఇది చూసి వాళ్ళు చాలా భయపడుతుంటారు.